శ్రీరామ జయం. ఇంటికి మెట్లు ఒక హారం వంటివి. పుష్పమాలిక చిత్రపటానికి ఎంత అందాన్ని చేకూరుస్తుందో, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా ఉన్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన అంతస్తులన్నింటినీ కూడా కలిపేటటువంటి సముదాయం మెట్లు. ఇంటికి మాలిక వలె, హారం వలె అలంకారంగా ఉండే ఈ మెట్లను ఎల్లప్పుడూ నిర్మించే సమయంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, మెట్ల సంఖ్య ఎప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి. 7, 9, 11, 13, 15 ఈ సంఖ్యలో ఉండాలి. ఏ అంతస్తుకు ఆ అంతస్తు విడివిడిగా ఈ మెట్లను బేసి సంఖ్యలో జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్ని అంతస్తులకు మెట్లు ఒకే సంఖ్యలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. మెట్లు కూడా దక్షిణం వైపున ప్రారంభమై ఉత్తరం వైపున చేరే విధంగా ఆ అంతస్తులోనికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. సామాన్యంగా ఈ మెట్లని నిర్మించే సమయంలో మొట్టమొదటి ప్రాధాన్యత నైరుతి భాగానికే అంటుంది శాస్త్రం. ముందుగా నైరుతి లేదా ఆగ్నేయం లేదా దక్షిణం, ఆ చివరన వాయవ్యం, అందులోనూ ఉత్తర వాయవ్యం. ఈశాన్యం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్లను నిర్మించుకొనరాదు. అవకాశం ఉన్న ఎడల వీలైనంత మట్టుకు పడమర వైపున, అందులోనూ నైరుతి పడమర వైపున మెట్ల నిర్మాణం యోగదాయకం. ఆ మెట్లు కూడా నిటారుగా ఒకే క్రమంలో మధ్యలో ఒక్కసారి ఆగి మళ్ళీ వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్క మలుపు తిరిగి ఏర్పాటు చేసుకోవచ్చు. వృత్తాకారంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏక బిగిన ఒక్క ప్రమాణంలో మట్టుకు అలా ఏర్పాటు చేసుకొనకూడదు అని ప్రమాణం ఉంది. 8వ మెట్టు దగ్గర ఆగడం, 7వ మెట్లు 2వ భాగంలో పరిపూర్ణం చేసుకోవడం, ఇలా ఒక్క వరుస మధ్యలో ఆగి మలుపు తీసుకోవడం ఎలాంటిది అంటే, పద్యాల నడకలో ఛందో నియమంగా మనం పాటించే 10వ అక్షరమో 11వ అక్షరమో అదే మళ్ళీ వస్తుందో అలాంటి నియమం అన్నమాట. ఈ క్రమంలో మెట్లని సామాన్యంగా 3 అడుగులు, 5 అడుగులు, 7 అడుగులు ఇలా బేసి సంఖ్యలోనే ఆ మెట్టు సైజు ప్రమాణం కూడా ఉంటుంది. ఇరుకుగా 2 అడుగులు, 2.5 అడుగులు ఇలా ఇంటికి సంబంధించి మెట్ల నిర్మాణంలో కొరత చూపరాదు. ఇంటికంటే కూడా ఇంటి మెట్లు నిర్మించే సమయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. మెట్టుకి మధ్యన ఉండేటటువంటి ఆ అంతరాలను కూడా 7 అంగుళాలు, 9 అంగుళాలు బేసి సంఖ్యలోనే ఉన్నట్టయితే ఆ మెట్ల నిర్మాణం ఆరోగ్యదాయకం అంటుంది శాస్త్రం. మన ఆరోగ్యం అంతా ఆ ఇంటికి నిర్మించే మెట్ల వరస పైన నిర్మితమై ఉన్నది. మెట్లు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, మరి ఒకటి ఎక్కువ, మరి ఒకటి తక్కువ ఇలా ఉన్నట్టయితే నిత్యము మనం ఆ మెట్లను వినియోగించి పైకి కిందికి నడుస్తూ ఉంటాం. అందువలన మన మోకాళ్ళ లిగ్మెంట్స్ ఇబ్బంది పడడమో, లేదా వెన్నుపూస పైన బరువు పడడమో, అనారోగ్యం చేకూరడమో సంభవిస్తూ ఉంటుంది. ఇలాంటి నియమాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మెట్లను నిర్మించే సమయంలో తగిన జాగ్రత్త స్వీకరించాలి. వాయవ్యం వైపుగా ప్రారంభం చేసి నైరుతి వైపుగా ల్యాండ్ అయ్యే విధంగా మెట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మొదటి ప్రమాణం. ఇంటికి వీధి తూర్పు వైపుగా ఉండి చాలా పొడవైనటువంటి వీధి ముఖద్వారం మనకు రహదారి బాగా లభించేదిగా ఉన్నట్లయితే తూర్పు మధ్య భాగంలో మెట్లు ఆరంభం చేసి ఆగ్నేయం వైపుగా ల్యాండ్ ఒక్క ఆపడం మెలిక తీసుకొని ఆ మెలిక నుంచి దిగువ 8 మెట్లు, పైన 7 మెట్లు. అప్పుడు మళ్ళీ మనం ఆ ఉత్తరం వైపుగా మారినట్లుగా ఆ ఇంటి మొదటి అంతస్తులోనికి చేరుతాం. దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి చేరే విధంగా మెట్ల నిర్మాణం ఉంటే ఆ నిర్మాణం కారణంగా ఆ ఇంటికి ధన కనక వస్తు వాహనాదులు ఎల్లప్పుడూ సమకూరుతాయి. అలాగే ఆ మెట్ల క్రింద, మెట్ల మధ్యన స్నాన గదులను లేదా ఇతరంగా వినియోగించేటటువంటి గదులను నిర్మించుకొనకూడదు. తప్పనిసరి పరిస్థితి అయితే స్థలం వృధా అవుతుంది అనుకుంటే
చిన్న చిన్న నిరుపయోగకరంగా ఉండే వస్తువులను వినియోగించుకోవడం కోసం కాకుండా పిల్లలు కూర్చొని ఏదైనా చదువుకోవడానికో, మాట్లాడడానికో, కబుర్లు చెప్పుకోవడానికో, 4 మొక్కలను పెంపడానికో అన్నట్లుగా ఆ మలుపులో ఉండేటటువంటి ఆ స్థలాన్ని వినియోగించుకున్నట్లయితే ఆ ఇంటికి లక్ష్మీప్రదం అంటుంది వాస్తుశాస్త్రం. ఇల్లు ఆహ్లాదకరంగా ఉండాలి. ఇంటిలో నిర్మించేటటువంటి మెట్లు మరింత ఆరోగ్యదాయకంగా ఉండాలి. మెట్లను నిర్మించడంలో తగిన జాగ్రత్తలు పాటిద్దాం. ఇంటిని లక్ష్మీప్రదంగా మార్చుకుందాం. మరిన్ని తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.